Hi friends, welcome to my YouTube ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ఏపీ ఎంసెట్ ఆర్ ఏపీ ఈఏపీ సెట్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఆల్రెడీ ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసి సెకండ్ ఇయర్ లో ఎంటర్ అయిన ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ స్టూడెంట్ కి ఇది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. చాలా మంది స్టూడెంట్స్ ఆల్రెడీ ఎంసెట్ గురించి ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు తెలిసిందే ప్రజెంట్ ఉన్న ఏపీ అండ్ తెలంగాణ రీజన్ లో నారాయణ, చైతన్య, వికాస్ చాలా భాష ఇలా సో మెనీ కాలేజెస్ ఉండే. ఆ కాలేజెస్ లో ఎంసెట్ గురించి ఆల్రెడీ ఒక 1 hour 2 hours సెషన్స్ కంటిన్యూస్ గా డైలీ పెడుతూనే ఉంటారు. మీన్ వైల్ ఇన్ ది మంత్ ఆఫ్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత కూడా కంటిన్యూస్ గా 2-3 months ఏంటంటే షార్ట్ టర్మ్ కోర్సెస్ 45 days ఇలా పెడతారు. ఇది లాస్ట్ 1 month లో కంప్లీట్ చేసే కంటే ఇప్పుడు నుంచే స్టార్ట్ చేస్తే మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఎంసెట్ లో. దాని గురించే ఈ వీడియో. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఫర్ నెక్స్ట్ ఇయర్, టెంటేటివ్ డేట్స్ ఏంటి, అలాగే ఈ ఇయర్ లో ఆల్రెడీ నోటిఫికేషన్ ఎలా ఇచ్చారు, నెక్స్ట్ ఇయర్ లో నోటిఫికేషన్ ఎలా ఇవ్వబోతున్నారు, ఈ ఎగ్జామ్ ని ఎవరు కండక్ట్ చేస్తారు, ఎవరెవరు ఎలిజిబిలిటీ, ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేయబోతున్నాను ఈ వీడియోని. ఎండ్ వరకు చూడండి. ఎవరైతే ఇంటర్మీడియట్ లో ఉన్నారో, ఎవరైతే ఆల్రెడీ లాంగ్ టర్మ్ తీసుకొని మళ్ళీ ఈఏపీ సెట్ లో టాప్ కాలేజ్ లో మనకు సీట్ రావాలనుకున్న ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి ఇది డెఫినెట్ గా యూస్ఫుల్ ఉంటుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ టుడేస్ సెషన్, దట్ ఈస్ ఏపీ ఎంసెట్. ఎంసెట్ అంటే తెలిసింది ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఇది ఇంతకుముందు ఇది పెట్టేవాళ్ళు. ఇంతకుముందు ఏపీ ఎంసెట్ అనేది, తర్వాత ఏపీ ఈఎం సెట్ చేశారు, తర్వాత ఈఏపీ సెట్ చేశారు ప్రెజెంట్ 2025 కి. ఈఏపీ సెట్ అంటే ఇదే ఆల్రెడీ మనం చెప్పినట్లే. ఈ అంటే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ లేదా ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఇది. ఓకేనా? ఇది ఎవరు కండక్ట్ చేస్తారంటే, ఏపీ అంటే మనకు తెలిసింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళు ఇది ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తారు. బిహాఫ్ ఆఫ్ హైయర్ స్టడీస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏంటంటే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఇది ఎవరు కండక్ట్ చేస్తారంటే జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అంటే జేఎన్టీయు కాకినాడ. ఎవ్రీ ఇయర్ ఈ ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తారు. ఓకే, దేనికి కండక్ట్ చేస్తారు? అడ్మిషన్స్ ఇంటూ అగ్రికల్చర్, ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కోర్సెస్. ఓకే, ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్ లో అడ్మిషన్స్ కోసం, లేదు మనకు అగ్రికల్చర్ లాంటి దాంట్లో బిఎస్సి అగ్రికల్చర్, బీఫార్మసీ కోర్సెస్ ఏదైతే ఆఫర్ చేస్తే కాలేజెస్ ఉంటాయో ఈ ఈఏపీ సెట్ త్రూ మీకు తీసుకుంటారు. కొంతమంది తెలంగాణలో ఏపీ వాళ్ళు ఉన్న మన ఎక్కడైనా కూడా మన ఏపీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కంబైన్ గా కూడా రాసుకోవచ్చు. వాళ్ళకున్న రిజర్వేషన్ ని బేస్ చేసుకుని వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకోవచ్చు. యాక్చువల్ గా మోస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఏపీ ఎంసెట్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఇన్ ది మంత్ ఆఫ్ మార్చ్ లో నోటిఫికేషన్ ఇస్తూ ఉంటారు. నోటిఫికేషన్ ఈ ఇయర్ కూడా మనం అంటే కమింగ్ నెక్స్ట్ ఇయర్ కూడా మనం అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఇన్ ది మంత్ ఆఫ్ మార్చ్ ఏప్రిల్ లో స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇయర్ చెప్తున్నాను, ఈ ఇయర్ కాదు. ఈ ఇయర్ ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ కూడా టెంటేటివ్ గా మార్చ్ ఏప్రిల్ లోనే ఉంటాయి. ఓకే, అడ్మిషన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఏప్రిల్ లో ఉండేది. నేను నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అది కూడా కింద చెప్తాను నేను. ఓకే, యాక్చువల్ గా ఇది ఎగ్జామ్ ఫ్లో చూసినట్లయితే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఆర్గనైజేషన్ ఎవరు చేస్తారంటే జేఎన్టీయు. యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ స్టడీస్ అంటే ఎవరైతే హైయర్ స్టడీస్ కి వెళ్దాం అనుకున్నారో వాళ్ళ త్రూ అంటే ఎవరు కండక్ట్ చేస్తారంటే జేఎన్టీయు కాకినాడ యూనివర్సిటీ చేస్తారు. ఇది ఎలాంటి కేటగిరీ ఆఫ్ ఎగ్జామ్? చాలా మంది అనుకోవచ్చు, సార్ నేను ఏపీ సెట్ రాసి ఎక్కడికైనా చేయొచ్చు. అలా ఏముండదు. ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఇది మైండ్ లో పెట్టుకోండి. ఏపీ ఎంసెట్ అనేది స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఓకే, ఎగ్జామ్ ఫ్రీక్వెన్సీ కొంతమంది ఏంటంటే ఈ ఇయర్ లో నాకు మంచి ర్యాంక్ వచ్చింది, ఇది ఎన్ని సంవత్సరాలు యూజ్ ఉంటుంది. ఏపీ ఎంసెట్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు, బట్ ఇది వ్యాలిడిటీ వచ్చేసి ఓన్లీ 1 year. పర్టికులర్ ఇయర్ లోనే మీరు తీసుకోవాలి. పర్టికులర్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు మార్చ్ లో నోటిఫికేషన్ ఇస్తారు, ఏప్రిల్ లో అప్లికేషన్ ప్రాసెసింగ్ ఉన్నా కూడా మే ఎండ్ లో, జూన్ లో అలా ఎగ్జామ్స్ ఉంటాయి. మేలో తర్వాత జూన్, జూలైలో మీకు ఏంటంటే ర్యాంక్స్ ని బేస్ చేసుకుని మీకు ఇంజనీరింగ్ కాలేజ్ లో వేరే వేరే కాలేజెస్ ఏదైతే బీఫార్మసీ, మెడికల్, అగ్రికల్చర్ వాటిలో మీకు సీట్స్ వస్తూ ఉంటాయి. అలాగే కోర్సెస్ ఆఫర్డ్ ఏంటంటే మీకు ఆల్రెడీ మనం చెప్పాము, ఇంజనీరింగ్ లో కానివ్వండి, అగ్రికల్చర్ కానీ ఫార్మసీ. మనం నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే మనము ఇక్కడ ఏమేమి ఉండే అనేది చూసుకోవాలి. ఏమేమి ఉండే ఇక్కడ? ఏ మీడియం అనేది ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఎగ్జామ్ డ్యూరేషన్ ఏంటి? 3 hours. అఫీషియల్ వెబ్సైట్ ని ఎప్పుడు ఫాలో అవుతుండేది. ఈవెన్ చాలా మంది యూట్యూబర్స్ చెప్తూ ఉంటారు అది ఉంటే ఇది ఉండేది, బట్ అఫీషియల్ వెబ్సైట్ ని ఎప్పుడు ఫాలో అవ్వమని నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే మన అప్డేట్స్ రెగ్యులర్ గా ఉంటూ ఉండాలి. మీరు CETS.APS CHEEP
ap.gov.in ఇది మీరు మరి నోట్ చేసుకోండి. sets.aps.che.ap.gov అంటే .in అని ఉంటారు. ఓకే, ఎగ్జామ్ డేట్స్ ఏంటంటే మేము ఆల్రెడీ చెప్పినట్లు ఇంతకుముందు ఏపీ ఎంసెట్ నోటిఫికేషన్ ఎక్స్పెక్టెడ్ వచ్చేసి మార్చి 2025 అంటే నెక్స్ట్ ఇయర్. అవైలబిలిటీ అంటే అప్లికేషన్ స్టార్ట్ డేట్ కూడా మార్చిలోనే ఉండిద్ది. లాస్ట్ డేట్ వచ్చేసి ఇన్ ది మంత్ ఆఫ్ ఏప్రిల్లో ఉండొచ్చు. అది కూడా కొంచెం లేట్ ఫీ అంటే ఎండ్ ఆఫ్ వరకు ఉండేది. కొంచెం అప్లికేషన్ మిడ్ ఏప్రిల్ వరకు మీకు ఛాన్సెస్ ఇస్తారు. 1 month తర్వాత కొంతమంది లేట్ ఫీతో కూడా కట్టే ఛాన్సెస్ ఉంది. లేట్ ఫీ కూడా అడిషనల్ గా 500 కట్టాలి. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిట్ ఏపీ ఎంసెట్ వచ్చేసి మీకు అప్లికేషన్ విత్ లేట్ ఫీ 1000 రూపీస్. ఇంకా ఎక్కువ లేట్ చేస్తే ఇంకా 1000 రూపీస్ ఉండేది. ఓకే, కరెక్ట్ ఇన్ ది ఎంసెట్ అప్లికేషన్ ఫామ్ ఏదైనా కరెక్షన్స్ ఉంటే ఏంటంటే మీకు తప్పులు ఏమైనా ఉంటే మే వరకు మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఆఫ్ ఓకే, ఇది కూడా మీకు మే వరకు మీకు ఇంకా ఎక్కువ చేస్తే లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్. ఇంకా లేట్ ఫీ ఉంటే పెరుగుతూ ఉండేది. ఓకే, చాలా మంది ఏంటంటే లేట్ గా అప్లై చేయాలా లేదా మేము జేఈ మెయిన్స్ రాసాము, అడ్వాన్స్ రాసాము, లేకపోతే వేరే విజ్ఞాన్ సెట్, కేఎల్ సెట్, లేకపోతే గీతం సెట్ ఇలాంటి రాసాము వాటి కోసం వెయిట్ చేస్తున్నాం అంటే లేదు. వాళ్ళు కూడా ఏంటంటే మీరు లేట్ ఫీ లేకుండా తొందరగా చేసుకోండి. మేలో మీకు అడ్మిట్ కార్డ్స్ వస్తాయి. అడ్మిట్ కార్డ్స్ వచ్చిన విత్ ఇన్ ఏ వీక్ లో మీకు ఎగ్జామ్ ఉండిద్ది. ఓకే, ఎగ్జామ్ రాసిన విత్ ఇన్ ఏ 4-5 days లో కీ వచ్చేది ఉండిద్ది. మీకు ఆన్సర్ కీ అనేది మీకు రిలీజ్ చేస్తారు. ఓకే, రిజల్ట్ జూన్ లో వస్తాయి. ర్యాంక్ కార్డు కూడా జూన్ జూలైలో మోస్ట్ ప్రాబబ్లీ వెంటనే వచ్చేస్తాయి ర్యాంక్ కార్డ్స్. ఇంకా జస్ట్ ర్యాంక్ వచ్చిన స్టార్ట్ చేసిన వెంటనే ఏ ఇంజనీరింగ్ కాలేజ్ మంచిది, ఏది బెస్ట్, ఎక్కడ జాయిన్ అయితే మీకు లైఫ్ బాగుంటుంది ఇంకా స్టార్ట్ చేయాలి. అది ఏంటంటే జూలై ఆగస్ట్ నుంచి మీరు స్టార్ట్ చేసుకుంటారు. జూన్ జూలైలో మీకు ఆల్మోస్ట్ మీకు ఒక క్లారిటీ వచ్చింది. జూలై ఆగస్ట్ ఈజ్ మేజర్ గా మీరు ఫోకస్ చేయాల్సిందంటే మీరు ఏ కాలేజ్ ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడ చేస్తే మీకు లైఫ్ బాగుండేది, ఇవన్నీ మీరు డీటెయిల్ గా తెలుసుకోవాలి. ఓకే, లాస్ట్ ఇయర్ మనకు 2024 ఏజ్ ఎలిజిబిలిటీ క్రైటీరియాని మనం చూసుకుంటే చాలా మంది తెలిసిందే మన ఇండియన్ నేషనల్ అయి ఉండాలి. ఓకే, ఇండియన్ మన స్టేట్ లెవెల్లో ఉండాలి, స్టేట్ డొమెస్టిక్ లెవెల్. ఇది ఏంటంటే మనకు స్టేట్ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి మనకు ఎక్కువ ఏంటంటే రిజర్వేషన్స్ ఏంటంటే మనకు స్టేట్ లెవెల్. బట్ ఏపీ తెలంగాణ బైఫర్గేషన్ తర్వాత కూడా కొన్ని స్టేట్స్ ఏంటంటే మన తెలంగాణ వాళ్ళకు కూడా ఇచ్చాము, అది కూడా చూసుకోవచ్చు. 16 years అబౌవ్ ఉన్న ఏజ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకు ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటుంటారు. తర్వాత మనకు అకాడమిక్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ చెప్పింది. బి ఫార్మసీ అంటే ఇంజనీరింగ్ ఇన్ బి ఫార్మసీ చేయాలంటే ఎంపీసీ ఫార్మా-డి ఉండాలి. రిలేటెడ్ కోర్సెస్ రిక్వైర్డ్ పాసింగ్ ద ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అంటే ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఎవరైతే ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ లో ఉన్న స్టూడెంట్స్, ఎవరైతే ఇంటర్మీడియట్ అయిపోయి ఇంజనీరింగ్ లో కానీ ఫార్మసీలో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ కి ఇది యూస్ఫుల్. అది కూడా ఆ ఏపీ తెలంగాణ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఏంటంటే ఇంజనీరింగ్ లో ఏదైతే అంటే ఎంపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఇంజనీరింగ్ లో జాయిన్ అయిన వాళ్ళకి 600 రూపీస్, అగ్రికల్చర్ ఆల్సో 600. ఇంజనీరింగ్ అగ్రికల్చర్ రెండిట్లో ట్రై చేద్దాం అనుకున్న స్టూడెంట్స్ ఏంటంటే 1200 రూపీస్. రెండు అంటే పేపర్స్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ రెండు ఉంటాయి, ప్రాబ్లం లేదు మీకు ఇంజనీరింగ్ అగ్రికల్చర్ రాసే వాళ్ళకి. బీసీ ఏంటంటే 550, ఎస్సీ వాళ్ళకి 500 ఉండేది. ఇది రెండు రాసే వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ వాళ్ళకి ఏంటంటే 1100 రూపీస్ ఉండేది మీకు ఫీ కూడా. ఓకే, ఇది ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ సేమ్ గా ఉండేది. ఏదైనా చేంజెస్ వస్తే 25 లో ఒక 100 రూపీస్ అటు ఇటు ఉండేది. అది మోస్ట్ ప్రాబ్లీ ఇది 600, 1200, 500, 550 ఇలాగే మోస్ట్ ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు ఆల్రెడీ ఈ ఇయర్ ఎలా ఉందంటే లాస్ట్ అంటే కపుల్ 10-15 years నుంచి ఇదే మోడల్ ఫాలో అవుతున్నారు. ఏపీ సెట్ కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉండబోతుంది 10 days ని బేస్ చేసుకుని. ఓకే, ఎగ్జామ్ విల్ బి 3 hours క్యారింగ్ 160 marks. ఓకే, 160 marks ని ఎలా డివైడ్ చేశారు ఏంటి అనేది కూడా మనం చూసుకోవచ్చు క్లియర్ గా. చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే నెగిటివ్ మార్క్స్ ఉంటాయా ఏపీ ఎంసెట్ లో, లేదా ఎందుకు డిఫికల్టీ లెవెల్ ఉంటాయి అనేది వీటన్నిటికీ క్లియరిటీ ఏంటంటే నెగిటివ్ మార్క్స్ అనేది లేదు. ప్రతి ఒక్క క్వశ్చన్స్ ని మీరు అటెంప్ట్ చేయాల్సిందే. మన కొంతమంది తెలుగు లాంగ్వేజ్ ఉంటారు, నేను అందుకే తెలుగులోనే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చాలా మంది మన ఏపీ తెలంగాణ వాళ్ళు ఏంటంటే తెలుగులో కూడా ఎక్కువ పేపర్స్ అంటే తెలుగు మీడియం ఉండే స్టూడెంట్స్ కూడా చాలా యూస్ఫుల్. ఈవెన్ ఇంగ్లీష్ లో ఉన్నా కూడా అప్ టు 10th వరకు ఎక్కువ తెలుగులోనే చదివే స్టూడెంట్స్ ఏంటంటే ఈ ఎంసెట్ ఎగ్జామ్ కి కూడా ఏంటంటే వాళ్ళకు పైన ఏంటంటే తెలుగు కింద ఇంగ్లీష్
ఓకే, పైన తెలుగులో క్వశ్చన్ ఉండేది, కింద ఇంగ్లీష్ లో కూడా క్వశ్చన్ ఉండేది. అప్పుడు ఏంటంటే మీకు తెలుగు వస్తే తెలుగు, ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్, 2 లాంగ్వేజెస్ ఉంటాయి కాబట్టి ఈజీగా మీరు చూసుకోవచ్చు. ఈ ఈఏపీ సెట్ అనేది ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఓకే, ఇక్కడ రాసారు చూడండి, ఇది ఎంసెట్ ఎగ్జామ్ ఈజ్ అదే కంప్యూటర్ బేస్డ్ అంటే ఆన్లైన్ టెస్ట్. అంటే మీరు ఆఫ్లైన్ లో సెంటర్లకు వెళ్ళడం అనే కదా, ఒక సెంటర్కి వెళ్ళేసి అక్కడ ల్యాబ్స్ ఉంటాయి, ఇంజనీరింగ్ కాలేజ్లో కానీ ఏదైనా డిగ్రీ కాలేజ్లో లేకపోతే కంప్యూటర్ నెట్ సెంటర్లో వాళ్ళకి మీకు సిటీస్ పడతాయి, అప్పుడు మీరు చూసుకోవచ్చు. ఈ ఎగ్జామ్ వచ్చేసి టోటల్ గా 180 మినిట్స్ అంటే 3 అవర్స్, 360 180 మినిట్స్. ఇంకోటి మనకు టోటల్ క్వశ్చన్స్ ఏంది 160 క్వశ్చన్స్ ఉంటాయి. 160 క్వశ్చన్స్ ఏంటంటే ఎలా డివైడ్ చేశారంటే చూడండి, ఇది డిస్ట్రిబ్యూషన్ ఏంటంటే ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40 అండ్ మ్యాథమెటిక్స్ 80. టోటల్ గా 80 40 120 ప్లస్ 40, ఓకే 160. మార్కింగ్ సీమ్ ఏంటంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అంటే 160 marks, 160 questions. Okay, 160 marks, 160 marks, 160 questions. Negative marks ఉండయా అంటే there is no negative marking. ఏపీ సెట్ లో there is no negative marks. ఓకేనా, ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఇదే చూసుకోవాలి. ఎంపీసీ ఏదైతే ఉన్నారో సిలబస్ ఎలా ఉండేది, ప్యాటర్న్ ఏంటి అనేది చాలా మంది డౌట్ రావచ్చు. మీరు ఏదైతే ఇంటర్మీడియట్ లో చదివారో అదే సిలబస్, బట్ అది ఏంటంటే థియరిటికల్ గా ఉండేది. ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి, అన్ని మల్టిపుల్ ఏబిసిడి ఉండి కాబట్టి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి మీరు కొంచెం క్వశ్చన్స్ మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. థియరీ వేరేగా ఉండేది, లాజికల్ వేరేగా ఉండేది. మనం ఏదైతే చదివామో దానికంటే ఒకటి కూడా బియాండ్ ఉండదు. ఈ 160 సెకండ్స్ 160 మినిట్స్ లో ఏంటంటే డెఫినెట్ గా మీరు అబోవ్ 100 110 120 తీసుకుంటే మంచి ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉండేది. అబోవ్ 120 130 ఇలా టార్గెట్ చేయాలి. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ ఈజీగా ఉండొచ్చు, కొంతమంది ఫిజిక్స్ లో డల్ ఉండొచ్చు, కెమిస్ట్రీలో డల్ ఉండొచ్చు, బట్ యూ కెన్ స్కోర్ మోర్ ఇన్ మ్యాథమెటిక్స్. ఏదైనా ఉన్నా కూడా మీరు ఏదైతే కాలేజ్ లో చదువుతున్నారో వాటి బేస్ చేసుకుని కూడా మీరు ఈజీగా ఈ ఎంసెట్ ని క్లియర్ చేసుకోవచ్చు. ఇది స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ఎగ్జామ్ ఇది. ఓకేనా, ఆల్రెడీ ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఉన్నారో, ఫస్ట్ ఇయర్ లో ఉన్నారో వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేయండి ప్రిపరేషన్ ని. ఎందుకంటే అది జేఈ మెయిన్స్ అయినా జేఈ నెక్స్ట్ నేను వీడియో చేయబోతాను, అది కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఇది యూస్ఫుల్ గా ఉంటుంది. ఓకే, ఇంకా ఏమైనా డీటెయిల్ కావాలి సిలబస్ అంటే మన సిలబస్ ప్యాటర్న్ వచ్చేసి మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు సిలబస్ అన్ని ఇస్తారు, లేకపోతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మోస్ట్ ప్రాబ్లీ అటే వస్తుంటుంది, అంటే మాక్సిమం సిలబస్ అలాగే కవర్ చేస్తున్నారు. నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి ఏంటంటే ఒక కొంచెం 50-50 ఛాన్సెస్ ఉన్నా కూడా మీరు అటెంప్ట్ చేయొచ్చు, నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి. డన్. చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే మాకు రాదు అని వదిలేయకూడదు ఇది, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ లేనప్పుడు ఏదో ఒకటి కంపల్సరీగా పెట్టుకొని పేపర్ ని క్లియర్ చేసుకుంటే మీకు ఈజీగా టాప్ కాలేజ్ లో వచ్చింది. అంటే ఒక్కొక్క క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే, ఎవరైతే 2025 అంటే నెక్స్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి ఇంజనీరింగ్ లో కానీ, ఫార్మసీలో కానీ, లేకపోతే అగ్రికల్చర్ లోని కానీ ఇలాంటి వాటిలో మీకు సీట్ కోసం ఫైట్ చేస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ కి ఇది ఏపీ సెట్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా ఫర్ మోర్ వీడియోస్ ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ఇంకో వీడియో రాబోతుంది, ఇంకా బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ లో మీరు డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.